అయితే ఒకరోజు శత్రువులు ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చి దాడి చేస్తారు. ఆ పట్టణాల ఆస్తి అంతా కూడా వాళ్ళు దోచుకొని వెళ్తారు. ఆ సొదొమ పట్టణంలో లోతు కూడా కాపురం ఉన్నాడు కనుక లోతుకు సంబంధించిన ఆస్తి కానీ, లోతుకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు కానీ, లోతు యొక్క కుటుంబం, తన భార్య పిల్లల్ని, లోతుని సైతం వాళ్ళు చెరపట్టుకొని వెళ్ళిపోతారు. ఈ విషయము తప్పించుకొని ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి అబ్రహాముకు తెలియజేసినప్పుడు, తన ఇంట పుట్టి పెరిగి అలవరచబడిన, ట్రైనింగ్ ఇవ్వబడిన 318 మనుషులను మరి ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వాళ్ళతో పాటు ఇంకొక మనుషులు కూడా ఆయనతో పాటు వెళ్తారు. వాళ్ళు ఎవరంటే చూద్దాము. ఆదికాండం అదే 14వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. చూడండి. చాలు. హల్లెలూయా. ఈ వ్యక్తులు అబ్రహాంతో నిబంధన చేసుకున్నవారు. చూడండి, మనము ముందుగానే చదువుకున్నాం, నేర్చుకున్నాం. ఏంటి అంటే, ఒక నిబంధనలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి బాధ్యతలు ఉంటాయి. ఒక వ్యక్తి కష్టం వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తి ఆదుకోవాలి, మరొక వ్యక్తి కష్టం వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తి ఆదుకోవాలి. అయితే ఈ నిబంధనలో ఆ మనుషులు నిలబడాలి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా వాళ్ళు ఏ నిబంధనలు అయితే అనుకున్నారో, ఏ ఒక ఆజ్ఞలైతే వాళ్ళు అనుకున్నారో, ఎటువంటి షరతులు పెట్టుకున్నారో ఆ షరతుల్లో వాళ్ళు నిలబడాలి తప్పకుండా. హల్లెలూయా. అంటే మనుష్యులే చాలా సీరియస్గా నిబంధన తీసుకుంటారు. మనుష్యులు చేసిన ఒడంబడికలో మనుషులు చాలా మరి ఖచ్చితంగా వాళ్ళ నిబంధన నిలబడటం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నారంట. ఇప్పుడు అబ్రహాముకి కష్టం వచ్చింది. ఈ కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అబ్రహాముతో పాటు వీళ్ళు కూడా తనకు సహాయం చేయడానికి వెళ్తూ ఉన్నారు. 318 మంది తన ఇంటిలో పుట్టి పెరిగి అలవరచబడిన ఆ మనుషులతో పాటు వీళ్ళు, తర్వాత అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు లోతుని కాపాడడానికి వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. ఏమని? నిన్ను ఆశీర్వదించి వారందరినీ నేను ఆశీర్వదిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మి విశ్వసించి, ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి ఈ పోరాటంలో, ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి ఈ యుద్ధంలో దేవుడు నాకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు అని విశ్వాసముతో అబ్రహాము అడిగివేసి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ యుద్ధంలో అబ్రహాముకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ శత్రువులైతే లోతును పట్టుకొని వెళ్ళిపోయారో ఆ శత్రువులను కొట్టి మరి తరిమి దోచుకున్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా వెనక్కి తీసుకొని వచ్చి లోతుకి అప్పగిస్తాడు. లోతుని, తన భార్య, తన పిల్లల్ని, తన వస్తువుల, తన ఆస్తిని అంతటినీ కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు, శత్రువుల చేతుల నుండి విడిపించి అవన్నీ కూడా లోతుకి ఇచ్చి ఆ శత్రువుల్ని ఓడించి అబ్రహాము జయంతో తిరిగి వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిబంధనలో ఉన్న వ్యక్తులు, ఒకరికి కష్టం వస్తే మరి ఒక వ్యక్తి ఆదుకోవాలి, అది నిబంధనలో ఉన్న షరతు. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి తోడుగా ఉన్నాడనే విశ్వాసముతో అబ్రహాం ముందడుగు వేశాడు. ఇప్పుడు అబ్రహాముకి కష్టం వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంని ఆదుకొని ఆ యొక్క పోరాటములో దేవుడు అబ్రహాముకి సహాయం చేసి బలాన్నిచ్చి కృపనిచ్చి జయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకంటే నిబంధనలో ఉన్నాడు అబ్రహాం, ఎందుకంటే వాగ్దానం పొందినవాడు అబ్రహాము గనక దేవుడు ఆ నిబంధన జ్ఞాపకం పెట్టుకొని, వాగ్దానం జ్ఞాపకం పెట్టుకొని అబ్రహామును కాపాడటానికి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. తనే ఒక శక్తితో, లేదంటే తన దగ్గర ఉన్న 318 మందితో ఆ యుద్ధంలో గెలిచాడు అంటే కుదరదు. దేవుని యొక్క సహాయము తోడుగా ఉంది కాబట్టి, దేవుని యొక్క హస్తము అబ్రహాంకి తోడుగా ఉంది కాబట్టి, దేవుని యొక్క వాగ్దానం అబ్రహాంకి తోడుగా ఉంది కాబట్టి అబ్రహాం ఆ యుద్ధంలో గెలిచి జయవంతముగా తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి జయములో దేవుడు తన యొక్క కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం పోరాడుతున్నాం కదా, మనం పోరాటం వల్ల మనకు జయం కలుగుతుంది అని అనుకోవడం పొరపాటు. మనం ప్రయాస వలన మనం దీవించబడుతున్నాం అని అనుకోవడం పొరపాటు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి జయాన్ని ఎలా కలగజేస్తున్నాడు అంటే తన ఒక కృప ద్వారా, ఆయన చేసిన నిబంధన బట్టి దేవుడు మనకు జయాన్ని కలగజేస్తూ ఉన్నాడు.
ఆపదలో ఉన్న అబ్రహామును దేవుడు ఆదుకోవటానికి కృప చూపుతున్నాడు. అలాగే మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో మనమున్నా, దేవుడు మనల్ని కూడా ఆదుకోవటానికి ఆయన కనికరం చూపుతున్నాడు, ఆయన కృప చూపుతున్నాడు, మనకు సహాయం చేయటానికి మన కొరకు దిగి వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్త నిబంధన జ్ఞాపకం పెట్టుకొని, దేవుడు నిబంధనలో ఉన్న జనులము గనక మనకు ఎటువంటి అపాయం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకోవటానికి దేవుడు దిగి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంకు దేవుడు అలాగే తోడుగా ఉన్నాడు. ఆయన చేసిన నిబంధన మర్చిపోలేదు, ఆయన చేసిన వాగ్దానం మర్చిపోలేదు, ఆయన ఇచ్చిన మరి ఆ యొక్క ప్రమాణ మాటలు ఆయన మరచిపోలేదు. ఆయన జ్ఞాపకం పెట్టుకొని తన బిడ్డలకు జయాన్ని కలగజేయువాడు దేవుడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఒకసారి మా ఇంటి దగ్గర, అది ఎండాకాలము, మా అమ్మ వాళ్ళందరూ బయట పడుకుంటారు, పక్కన ఇంటి వాళ్ళు కూడా బయట పడుకున్నారు వాకిట్లో. ఎండాకాలం మనం మామూలుగా బయట పడుకుంటాం కదా. అయితే ఆ రోజు బయట పడుకున్నారు. కొంచెం చినుకులు వచ్చేసరికి మళ్ళీ మా అమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళి పడుకున్నారు. పక్కన వాళ్ళు అయితే మరి అలాగే బయటే పడుకున్నారు. ఆ టైంలో మా వాకిట్లో ఆటో ఉంది. అయితే ఒక వ్యక్తి వచ్చి ఆటోలో పడుకున్నాడంట. మా నాన్నగారు కొంచెం బయటకు వచ్చి చూసేసరికి ఆ ఆటోలో ఒక వ్యక్తి పడుకొని ఉన్నారు. ఇతను మరి రాత్రిపూట వచ్చి పడుకున్నాడంటే మరి ఇతను ఎవరో తెలియదు, ఖచ్చితంగా దొంగే అని మనం అనుకుంటాం. పక్కన వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళు కూడా బయటకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే వాళ్ళు ఖచ్చితంగా దొంగే అనుకొని పక్క వాళ్ళు ఏం చేశారంటే అతను ఒక 2 దెబ్బలు వేస్తారు. 2 దెబ్బలు వేసేసరికి అతను కదలట్లేదు. మా నాన్నగారు ఏం చేశారంటే గద్దిచ్చారు. గద్దిచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అసలు నువ్వు ఫస్ట్ అని చెప్పి గద్దేయగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు. అయితే తెల్లవారుజామున అయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన ప్రజలు, అంటే మా కాలనీలో ఉన్నటువంటి కొంతమంది మనుషులు మా ఇంటి మీదకి వచ్చి, నిన్నటి రాత్రి మా బాబు మీ ఇంటికి వచ్చి మీ ఆటోలో పడుకున్నాడని తెలిసింది, మీరు అతన్ని కొట్టి తరిమి పంపించారనే విషయం మాకు తెలిసింది, ఆ వ్యక్తి ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు, ఆ వ్యక్తికి ఏమైనా అపాయం జరిగితే ఖచ్చితంగా మీ యొక్క సంగతి మేము చూస్తాం, మీ మీద కేసు పెడతాం, మీరు ఇక్కడ ఉండకుండా మేము చేస్తాం అని చెప్పి నానా రకాలుగా వారు మాట్లాడి మరి మా అమ్మ నాన్నని మరి భయంకరంగా తిట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే కొంచెం దూరం వెళ్తే మా ఇంటి దగ్గర చెరువు ఉంటుంది, ఆ చెరువులో పడినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క మరి ఒక స్థితి ఏంటి అంటే మాకు తెల్లారి తర్వాత తెలిసిందంట, ఆ వ్యక్తి తన యొక్క భార్యను తీసుకెళ్ళడానికి అత్తగారింటికి వస్తే వాళ్ళు కూడా చాలా ఆ బిడ్డను మరి ఆ వ్యక్తిని అవమానపరిచి మరి మాటలన్నీ పంపించేశారంట, మేము పంపియం మా పాపని అని చెప్పేసి. అలాంటి ఆ బాధతో వచ్చి ఆ రాత్రి ఎటుపోలు అర్థం కాక ఆటోలో వచ్చి పడుకుండంట. అతను మూగవాడు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు పక్కన వాళ్ళు కూడా కొట్టి తరిమేసరికి అతనికి ఏమీ చేయాలో అర్థం కాక మరి ఆ స్థితిలో నా బతుకెందుకు అనుకొని ఆ కాలువలో పడి చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ఈ విషయాలను తెలిసేసరికి మా నాన్నగారికి టెన్షన్ అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే 3 రోజులు ఉపవాసం ప్రార్థనలో కూర్చున్నారు. 3 రోజులు రాత్రింపగలు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మోకాలు వేసి కన్నీరు కార్చి చేతులు పైకెత్తి, ప్రభువా నాకు సహాయం చేయండి, నేను ఇప్పుడు కష్టంలో ఉన్నాను, నన్ను ఆదుకోండి, నా పక్షంన మాట్లాడేవారు ఎవరు లేరు ప్రభువా, నీవే నా పక్షంగా నిలబడువాడవు, నీవే నా పక్షంగా వ్యాజ్యమాడువాడవు, నాకు సహాయం చేయండి, న్యాయం చేయండి. నేనైతే ఆ వ్యక్తిని ఏమనలేదు, కొట్టలేదు, కాబట్టి నా యొక్క హృదయాన్ని చూసి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశారు. ఆ వ్యక్తి చనిపోవద్దు ప్రభువా, బ్రతికి సజీవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ప్రార్థన చేశారు. మొదటి రోజు ప్రార్థన చేశారు, 2వ రోజు ప్రార్థన చేశారు, 3వ రోజు ముగించేసరికి ఆ వ్యక్తి సజీవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తులు అన్నారు, నువ్వు చనిపోయావు అనుకున్నాం మేము, కానీ నువ్వు ఎట్లా తిరిగి వచ్చావో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 3 రోజులు నువ్వు కనబడకపోయేసరికి ఏ చెరువులోను పడి నువ్వు చనిపోయావు అనుకున్నాం మేము, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందా అని అనుకున్నాం మేము, కానీ నువ్వు తిరిగి సంతోషంగా మరి జీవంతో నువ్వు ఇంటికి వచ్చావంటే ఇది మాకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి, ఆపదలో ఉన్న తన యొక్క బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మరి తన బిడ్డలు మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీరు చూసేవాడు, దేవుడు ఆ యొక్క హృదయ వేదన చూసేవాడు. వెంటనే వారి యొక్క అపాయం నుండి వారిని తప్పించేవాడు. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడాడు. కేవలము తన కుమారుడు ఇక్కడ ప్రార్థన చేయుటని బట్టి, ఒక నిబంధన కుమారుడు ప్రార్థన చేయుటని బట్టి దేవుడు ఆ వ్యక్తికి మరి తన హృదయంలో మరి దేవుని యొక్క మరి భయాన్ని పుట్టించి, చావకూడదు అనే ఒక ఆలోచన పుట్టించి, భద్రముగా తన దూతల్ని పంపించి క్షేమంగా ఇంటికి పంపించి సజీవంగా నిలబెట్టాడు. హల్లెలూయా. తన యొక్క బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు, తన యొక్క కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన బిడ్డలు మోకాలుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కొరకు ఏమైనా చేయగలడు. మన కొరకు దాన్ని ఆ చట్టాల్ని మార్చైనా కానీ, తలక్రిందులు చేసైనా కానీ దేవుడు మనకు ఒక కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అబ్రహాము తన కష్టంలో దేవుడు ఆదుకున్నాడు. తన యుద్ధంలోకి వెళ్ళినప్పుడు, దేవా నువ్వు నాకున్నావు, నాతో చేసిన వాగ్దానము జ్ఞాపకం పెట్టుకో అని మాట్లాడినప్పుడు దేవుడు అబ్రహాముతో కూడా వెళ్ళాడు. ఆ యుద్ధంలో అబ్రహాముకు దేవుడు జయాన్ని ఇచ్చాడు. తన యొక్క బలమును బట్టి కాదు, తన యొక్క మందను బట్టి కాదు, తన దగ్గర పెరిగిన సోల్జర్స్ యొక్క బలగం బట్టి కాదు, కానీ తన యొక్క కృపను బట్టి, తన చేసిన వాగ్దానం బట్టి అబ్రహాముకు దేవుడు జయాన్ని కలగజేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఎవరికైనా నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు జయము కావాలంటే, నీకు సమాధానము కావాలంటే, నీకు నెమ్మది కావాలంటే నువ్వు నిబంధనలోకి రావాలి, రక్త నిబంధనలోకి రావాలి. క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్త నిబంధనలోకి నీవు వచ్చినప్పుడు దేవుడు నీకు జయాన్ని కలగజేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ నామాన్ని గొప్ప చేస్తాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము జయముతో ఇంటికి తిరిగి వచ్చారో, తర్వాత కింద వచనాలు మనం చూద్దాం. 16వ వచనం చూద్దాం. చూడండి. చాలా. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము జయముతో ఇంటికి తిరిగి వస్తున్నాడో, అబ్రహాము మరి శత్రువులను ఓడించి లోతుకు సంబంధించిన ప్రతి ఆస్తిని తీసుకొని వచ్చి, లోతును, తన భార్య, తన పిల్లల్ని సమస్తాన్ని మరి శత్రు చేతుల నుంచి విడిపించుకొని జయముతో ఎప్పుడైతే అబ్రహాము తిరిగి వస్తున్నాడో, ఆయనకి మెల్కీసెదెకు, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చానంట. హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు ఎవరు అని ఆలోచన చేస్తే మనము చూస్తాము, ఈయన సర్వోన్నతుడగు దేవునికి యాజకుడంట. హల్లెలూయా, హల్లెలూయా. షాలేము రాజు, ఆ అర్థం ఏంటంటే కింగ్ ఆఫ్ రైచియస్నెస్, నీతికి రాజు, సమాధానానికి రాజు. షాలేము రాజు అని అర్థం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తీద్దామా, మొదటి నుంచి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆమేన్. అతని పేరుకు అతడు తండ్రి లేని వాడును, ఆమేన్. హల్లెలూయా. నన్ను చూడండి, ఈ మెల్కీసెదెకు యొక్క కుటుంబం గురించి బైబిల్లో రాయబడలేదు. అతనికి ఆది అయినను అంతమైనను లేనివాడుగా కనిపిస్తున్నాడు. మరి ఈ మెల్కీసెదెకు ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడంటే క్రీస్తు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభుకి ఆది లేదు, యేసు ప్రభుకి అంతం లేదు. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే మొదటివారు, ఆయనే కడపటివారు. ఎవరు ఆయనను సృష్టించలేదు, ఆయనే సృష్టికర్త.
హల్లెలూయా. మనల్ని ఆయన సృష్టించాడు. కాబట్టి మెల్కీసెదెకు క్రీస్తు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి మరి అంతం అనేది లేదు. ఆయన నిరంతరము జీవించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎలాంటి దేవుడు? ఆయన నిరంతరము శాశ్వత కాలముగా జీవించే దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు. మెల్కీసెదెకు క్రీస్తు యేసు ప్రభుని పోలి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చి ద్రాక్ష రసము మరియు రొట్టె ఇచ్చాడు. అంటే దానికి ఏంటికి సాదృశ్యము అంటే ఈ రొట్టె ద్రాక్ష రసము క్రీస్తు యేసు ప్రభు యొక్క బలియాగానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని తర్వాత యాజకుడు ఏమంటున్నాడు? మెల్కీసెదెకు ఆదికాండము 14వ అధ్యాయంలో చదువుదాం. అబ్రహామును అప్పుడు ఆయన ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాకనియు నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మెల్కీసెదెకు చెప్తున్నాడు అబ్రహాముతో, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన యెహోవా స్తుతింపబడునుగాక. హల్లెలూయా. ఆ యుద్ధములో ఎవరు అబ్రహాముకి తోడుగా వెళ్ళారు అంటే దేవుడు వెళ్ళాడు. ఆ యుద్ధంని ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ యుద్ధంలో ఎవరు అబ్రహాంకి జయాన్ని కలగజేశాడంటే దేవుడే కలగజేశాడు. ఆ యుద్ధంలో మరి శత్రువులను తన చేతికి అప్పగించిన వ్యక్తి ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు నాకు జయం ఎక్కడి నుంచి అంటే దేవుని దగ్గర నుంచే కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసముతో మనము దేవా నాకు ముందుగా నువ్వు వెళ్తున్నావు, నీవు చేసిన వాగ్దానమును ఇదిగో నువ్వు నెరవేర్చే దేవుడవు, సర్వశక్తి మంతుడవు, జ్ఞాపకం పెట్టుకునే దేవుడవు కనుక నాకు ముందుగా వెళ్ళి ఇదిగో మార్గమును సరళము చేయువాడవు నీవే అని నమ్మి వెళ్ళినప్పుడు నీవు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులను వెళ్ళినా ఆ కష్టములను దేవుడు తొలగించి నీకు ఇదిగో అద్భుతమైన మార్గాన్ని కలగజేయువాడు నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అబ్రహాముకి జయాన్ని ఇచ్చారట? ఎవరు తన శత్రువులకు చేతికి అప్పగించారంటే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కలువారి సిలువలో దేవుడు మనకి జయాన్ని కలగజేశాడు. ఇదిగో ఎలాగైతే అబ్రహాము లోతు యొక్క సమస్త యావత్తు ఆస్తిని తీసుకొని వచ్చాడో, ఎలాగైతే దేవుడు జయాన్ని కలగజేస్తాడో, అలాగే కలువారి సిలువలో సాతానుడు మన దగ్గర నుంచి దొంగిలించిన రక్షణ వస్త్రమును, మహిమను, అధికారమును క్రీస్తు యేసు ప్రభువు కలువారి సిలువలో యుద్ధం చేసి మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఏదైతే ఏదెను తోటలో ఆదాము హవ్వ ద్వారా సాతాను అబద్ధాలు చెప్పి మోసము చేసి వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని దొంగలించారో, ఏ మహిమనైతే దొంగలించాడో అదే మహిమను దేవుడు ఈరోజు మనకిచ్చాడు. అదే అధికారాన్ని తిరిగి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ప్రభు ద్వారా. ఎక్కడ? కలువారి సిలువలో. హల్లెలూయా. అందరూ అనుకుంటారు కలువారి సిలువలో బలహీనముగా యేసయ్య సిలువకు దిగగొట్టబడ్డాడని. ఆయన బలహీనపడి ఆయన తన్ను తాను సహాయము చేసుకోలేక మరి కలువారి సిలువలో ఆయనే నిస్సహాయకుడుగా ఉంటే మాకెలా సహాయం చేస్తారని కొంతమంది అంటారు. కానీ నిజమైన మాట ఏం తెలుసా? ఆ సిలువలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆత్మ మండలంలో యుద్ధం జరుగుతుంది. సాతానికి యేసుక్రీస్తు ప్రభువుకి యుద్ధం జరుగుతుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు పక్షముగా ఉన్నాడు. మన పక్షముగా ఉండి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యుద్ధంలో సాతానుతో పోరాడి, సాతానుతో యుద్ధము చేసి, సాతానును గెలిచి సర్పం యొక్క తలను యేసుక్రీస్తు ప్రభు చితకద్రొక్కి సాతానును ఓడించి సాతాను చేతిలో నుండి అధికారాన్ని తీసుకొని ఆ అధికారాన్ని ఈరోజు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు మనకి జయాన్ని కలగజేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఆ యొక్క మహిమతో దేవుడు మనల్ని నింపి ఉన్నాడు. ఎటువంటి మహిమతో? ముందున్న మహిమ కంటే కడవరి మందిర మహిమ యొక్క ప్రభావము గొప్పదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ మహిమ కంటే ఈ యొక్క కడవారి కాలాల్లో అత్యధికమైన మహిమతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. ఎందుకంటే తన కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు సిలువలో చేసిన యాగమును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉన్నాడు. అబ్రహాముకి కష్టంలో తోడుగా ఉన్న దేవుడు మన కష్టంలో, నీ కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ యొక్క ఆపద కాలంలో దేవుడు నీకు తోడుగా ఉండి నీ ఆపదలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీతో నిబంధన చేసిన దేవుడు నువ్వు ఎప్పుడైతే కష్టంలో ఉంటావో నిన్ను జ్ఞాపకం చేసుకొని, దేవుడు నీతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని, అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఎప్పుడైతే మోకాలేసి యేసయ్యా అని పిలుస్తావో, నువ్వు ఎప్పుడైతే చేతులు చాపి యేసయ్యా నువ్వు కనికరించు అని అంటావో, దేవుడు నీ కొరకు దిగి వచ్చి కార్యం చేస్తాడు. హల్లెలూయా. కీర్తనలో 107:6 ఒకసారి చదువుదాము. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు వారి యొక్క కష్టకాలంలో వారిని ఆదుకోవడానికి దిగి వస్తున్నాడు? ఎందుకు వారి కష్టకాలంలో దేవుడు సహాయం చేయడానికి వస్తున్నాడు? కేవలం అబ్రహాంతో చేసిన నిబంధన, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నీతో నాతో చేసిన నిబంధన బట్టి దేవుడు మన కష్టాల్లో మళ్ళీ జ్ఞాపకం పెట్టుకొని మనల్ని సహాయం చేయడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన వారి ఆపదల అన్నిట్లో నుండి విడిపించెను. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నీకు ఏ ఆపద ఉన్నా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇరుకైనా, దేంట్లో నుంచైనా దేవుణ్ణి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నీకు అసాధ్యం అనిపించవచ్చు. ఈ కష్టంలో నుంచి నేను బయట పడలేను అని నీ యొక్క సామర్థ్యం వల్ల నువ్వు అనుకోవచ్చు, నీకున్న జ్ఞాన పరిణితి వల్ల నువ్వు అనుకోవచ్చు, నీకున్న బలాన్ని బట్టి నువ్వు అనుకోవచ్చు, ఇది నా వల్ల కాదు, ఇక నేను ముందుకు రాలేను, ఇక నేను ఓడిపోతానేమో, ఇక నేను ఈ సమస్యను జయించలేనేమో, ఈ కష్టంలోనే నేను ఏదో ఒకటి అయిపోతానేమో, ఈ కష్టంని నేను తట్టుకోలేక చచ్చిపోతానేమో అని నువ్వు అనుకుంటావు. కానీ ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తె, ఒక్కసారి యేసయ్యను జ్ఞాపకం చేసుకో. యేసయ్య సన్నిధిలో మొరపెట్టు. యేసయ్య అని పిలువు. నువ్వు ఉన్న చోటికి యేసయ్య దిగి వస్తాడు. నువ్వు అరణ్యంలో ఉన్నా, నువ్వు ఎడారిలో ఉన్నా, నువ్వు చీకట్లో ఉన్నా, నువ్వు పాపంలో ఉన్నా, దేవా నన్ను కనికరించు, నాకు సహాయం చెయ్యి, నన్ను బలపరచు, నన్ను లేవనెత్తు అని నువ్వు మాట్లాడినప్పుడు అదే స్థలంలోకి దిగి వచ్చి యేసయ్య నిన్ను కనికరిస్తాడు. నీ కష్టంలో నుంచి దేవుడిని విడిపిస్తాడు. నీ చెయ్యి పట్టుకొని దేవుడు పైకి లేపుతాడు. ఆయన మంచి దేవుడు. యేసయ్య కనికరం కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, పక్షపాతము లేనివాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరి ఎడల కూడా ఆయన పార్షాలిటీ చూపించడు. అందరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. అందరి యొక్క కన్నీళ్లు చూస్తాడు. అందరి హృదయ వేదన ఆయన అర్థం చేసుకోగలిగిన దేవుడు. అందరి పరిస్థితులు ఎరిగిన దేవుడు. అందరి హృదయాల అంతరంగాన్ని ఆయన ఎరిగిన దేవుడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఈ లోకంలో చూస్తే ఒక కులం వాళ్ళు ఇంకొక కులానికి సహాయం చేస్తారు. ఈ లోకంలో చూస్తే ఒక గోత్రం వాళ్ళు ఇంకొక గోత్రం వారికి సహాయం చేస్తారు. ఎవరి కులాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు? ఘనపరుచుకుంటారు. ఎవరి కులాన్ని వాళ్ళు గొప్ప చేసుకుంటారు. వాళ్ళ కులాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ కులంలో ఉన్న పిల్లల్ని మాత్రమే డెవలప్ చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. చూస్తే అది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఒక కులం కొరకు మాత్రమే చనిపోలేదు, ఒక గోత్రం వాళ్ళ కొరకు మాత్రమే చనిపోలేదు. ఆయన లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు మరణించాడు. ప్రతి ఒక్క మానవుని కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన ఆ రక్తము అందరి మీద ప్రోక్షణ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రక్తంతో అందరినీ కడిగేద్దామని, ఆ రక్తంతో ప్రతి వారి పాపములను కడగటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఎన్నిసార్లు దేవుడు సహాయం చేయడానికి వచ్చాడు లెక్కలేని సార్లు నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. ఎన్నో ఉదాహరణలు చెప్పగలుగుతాను. కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు ఆదుకున్నాడు. కేవలం అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం పెట్టుకొని, కేవలం
ఆయన కుమారుడైన యేసు ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకోకపోతే, యేసు ప్రభు రక్తం కార్చకపోతే, యేసు ప్రభు ఈ లోకంలోకి రాకపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. ఎంత గొప్ప ధన్యత. సిలువను ధ్యానం చేసినప్పుడు, యేసు ప్రభు యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ధన్యులం మనము. దేవుడు ఎంత కనికరపడుతున్నాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది కావాలో అవన్నీ కూడా సిలువలో నీకు దొరుకుతాయి. ఇట్స్ ఎ ఫినిష్డ్ వర్క్. కలువరి సిలువ అనేది కంప్లీట్ చేయబడిన కార్యం. నీకు ఏది అవసరమో అన్నీ నీకు సిలువ ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకి తోడుగా ఉండి జయాన్ని ఇచ్చిన దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు జయాన్ని ఇచ్చునుగాక. మెల్కీసెదెక్ అనే ఈ యొక్క ప్రధాన యాజకుడు, ఆది అంతము లేనివాడు, ఈయన యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయనే మన కొరకు రక్తంను కార్చాడు. ఆయనే తన యొక్క శరీరము మన కొరకు నలగొట్టబడింది. ఆయన నిరంతరము నిలుచు ప్రధాన యాజకుడు. ఆయన ఒక్కడే తండ్రి సమూహములో తండ్రి యొద్దకు వెళ్ళిన యేసు ప్రభువు, కుడి పార్శ్వమందు ఆసీనుడైన వాడు, మన పక్షముగా విజ్ఞాపనలు చేయువాడు యేసు ప్రభువు. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాము. ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు ఒక ప్రశ్న అడిగింది మమ్మల్ని. అమ్మ ఒకటి అడగొచ్చా అని అడగండి అమ్మా అని. అంటే నేను చేసిన తప్పో రైటో నాకు తెలియదు, అది మీరు వాక్యం ద్వారా తెలియజేయండి అని చెప్పినప్పుడు, సరే చెప్పండి అమ్మా అని అన్నాను. తన భర్త చనిపోయాడు. 20 సంవత్సరాల నుంచి చనిపోయిన తన భర్తకు ప్రార్థన చేస్తుందంట. ఏమని? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళావు కదా, నా గురించి అక్కడ ప్రార్థన చేయి, నా పక్షముగా నువ్వు దేవునికి ప్రార్థన చేయమని చెప్పి 20 సంవత్సరాల నుంచి ఆమె అలాగే ప్రార్థన చేస్తుందంట. ఎవరిని ప్రార్థన చేయమని అడుగుతుందంట? తన భర్తకి. నేను అన్నాను, అమ్మ మరి మీరు చెప్పినటువంటి మాటలు నేను బైబిల్లో అయితే నేనైతే ఎక్కడ చదవలేదు మరి అని నేను చెప్పాను. నాకు తెలిసిన వాక్యం ఏంటంటే, మన ప్రధాన యాజకుడైన క్రీస్తు యేసు ప్రభువు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండి మన పక్షముగా విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఆయన నిరంతరముగా నిలుచు ప్రధాన యాజకుడు మన కొరకు మానక విజ్ఞాపనలు చేస్తున్నాడు తండ్రి సన్నిధిలో. అది మాత్రమే నాకు తెలుసు. అయ్యా, ఇంతవరకు నేను చేసింది మరి కరెక్ట్ కాదా? మరి వాక్య ప్రకారంగా చూస్తే అమ్మ, ఏ మనిషి మన పక్షంగా ప్రార్థన చేయడు, ఏ మనిషి మన పక్షముగా బలియాగము కాడు. దేవుడు ఒక్కడే సిలువ పైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చాడు. ఆయనే మరణించి తిరిగి లేచాడు, తండ్రి యొద్దకు వెళ్ళాడు. నీ గురించి నా గురించి ప్రార్థనలు చేస్తున్నాడు, యాచనలు చేస్తున్నాడు. నీవు నేను తప్పిపోవద్దని, నీవు నేను దేవుని చిత్తంలో నుంచి తొలగిపోవద్దని, నీవు నేను మరి మధ్యాకాశంలో క్రీస్తు యేసు ప్రభుని కలుసుకునేంత వరకు విడిచిపెట్టబడకూడదని, పాపంలో తిరిగి మళ్ళీ వెళ్ళకూడదు అని, లోకంలో తిరిగి కలవకూడదని, దేవా ఈ బిడ్డల్ని కాపాడమని, నా యొక్క రక్తంను చూసి మీరు కనికరించమని, సిలువలో చేసిన బలియాగమును మీరు జ్ఞాపకం పెట్టుకొని ఈ బిడ్డల్ని మీరు కాపాడమని అనుక్షణము యేసు ప్రభు తండ్రి యొద్ద ప్రార్థనలు చేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకరోజు అనుకున్నాను, ప్రభా మా ఆత్మీయ తండ్రి మీ సన్నిధికి వచ్చారు, మా నాన్న లేరు, ఇప్పుడు నా పక్షంగా ప్రార్థన చేసేవారు అంటే నాకు ప్రార్థన సపోర్ట్ ఎవరు, ఒక బలమైన ప్రార్థన సపోర్ట్ నాకు ఎవరు అనే ఆలోచన చేస్తున్నాను. సో సంఘ బిడ్డలు ఉన్నారు, దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుడైన యేసు ప్రభు నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మన పక్షంగా ప్రార్థన చేసినప్పుడు మనము తొట్టిల్లుతామా? దేవుడే మన పక్షంగా ప్రార్థన చేసినప్పుడు మనం లోకాశలో పడిపోతామా? దేవుడే మన పక్షంగా ప్రార్థన చేసినప్పుడు మనకు అపజయం కలుగుతుందా? కలగదు. మనం అవమానించబడతామా? లేదు. దేవుడు మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్యలో నుంచైనా మనం బయటకు వచ్చేస్తాం. ఎటువంటి పోరాటాల్లోంచైనా దేవుడు తోడుగా ఉండి శక్తినిచ్చి విజయాన్ని ఇచ్చి నిలబెట్టగలుగుతాడు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రార్థనలు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అది చాలు.
దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ మెల్కీసెదెక్ క్రీస్తు యేసు ప్రభుకి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఈ 110 ఒక కీర్తన 4వ వచనంలో మెల్కీసెదెక్ క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు ప్రవచన రూపంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ఇంకా యేసు ప్రభుని చూడలేదు, కానీ దావీదు ప్రవచనమెత్తి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. మెల్కీసెదెకు ఎవరు అంటున్నారు? యేసు ప్రభువే ఆ మెల్కీసెదెక్ అంటున్నాడు. దేవుడైన యెహోవా ప్రమాణం చేశాడంట, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుతో చెప్పినట్లుగా యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడని దావీదు ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడైన యేసు ప్రభువు నీవే అని దేవుడు ఆ రోజే ప్రమాణం చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. మన పక్షముగా ప్రార్థన చేయువాడు యేసుక్రీస్తు ప్రభు, మన పక్షముగా యుద్ధము చేయువాడు యేసుక్రీస్తు ప్రభు, మన పక్షముగా పోరాటము చేయువాడు దేవుడు. అయితే మనము యుద్ధంలో నిలబడితే చాలు, ఆ యుద్ధానికి కావలసిన శక్తిని ఆయనే ఇచ్చేవాడు, ఆ యుద్ధానికి కావలసిన బలాన్ని ఆయనే ఇచ్చేవాడు, ఆ యుద్ధములో మన చేతి వ్రేళ్లకు సమరము నేర్పువాడు యేసుక్రీస్తు ప్రభు. మనం పడిపోకుండా మన పాదాలను బలపరచువాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న వేదనలకి అయ్యో నా స్థితి ఏమైపోతుందో అని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి భయం చెందాల్సిన అవసరం లేదు. నీ పిల్లల యొక్క భవిష్యత్తుని బట్టి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. నీ భర్త పరిస్థితి బట్టి, నీ భార్య పరిస్థితిని బట్టి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా పోరాడుతున్నాడు, దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడుతున్నాడు, దేవుడు నీ పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నావు అంటే ఈ వింటున్న నీ పక్షంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు, నీ పక్షంగా దేవుడు యుద్ధము చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు నీకు విజయాన్ని కలగజేయువాడను నేనే, నీ జీవితంలో ఏనాడు నువ్వు ఓటమి పాలు కావు అని దేవుడు ప్రమాణం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం పెట్టుకునే దేవుడు, ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. ఆయన మాట తప్పనివాడు. ఈ మనిషి మాట తప్పుతాడు, దేవుడు మాట తప్పడు. హల్లెలూయా. మనిషి వాగ్దానం తప్పిపోతాడు, దేవుడు వాగ్దానం తప్పడు. ఆయన నిబంధనలో ఉన్న షరతులను దేవుడు నిశ్చయముగా పూర్తి చేసే దేవుడు, సంపూర్తి చేసే దేవుడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అయితే నిబంధన దేవుడు మనతో చేశాడు. దేవుడు తన వాగ్దానము చొప్పున, తన మాట చొప్పున ఆయన నిలబడి మనకు సహాయం చేస్తున్నాడు. అయితే నిబంధనలో ఉన్న నీవు ఆ షరతులో ఉంటున్నావా? ఆ నిబంధనలో నీవు ఉంటున్నావా? దేవుడు యుద్ధంలో జయమిస్తాడు, కానీ యుద్ధంలో నిలబడాలి నీవే. దేవుడు నీ పక్షంగా పోరాడుతున్నాడు, కానీ నువ్వు నిలబడాలి. అది నీ వంతుగా నువ్వు చేసే పని. హల్లెలూయా. ఈ పరిచర్య ఆరంభము నుంచి ఇంతవరకు కూడా దేవుడు ఎన్ని విధాలుగా సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నిసార్లు మన పక్షముగా, సేవకుని యొక్క పక్షముగా ఎన్నిసార్లు దేవుడు పోరాడాడు. ఆ పోరాటంలో దేవుడు నిలబడి జయాన్ని కలగజేశాడు. ఈరోజు దేవుడు మన పక్షంగా పోరాటము చేయకపోతే ఆ పోరాటంలో మనము నలిగిపోయి ఉండేవాళ్ళం, మనము చనిపోయి ఉండేవాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా యుద్ధము నీదే, ఈ పరిచర్య నీదే, పిలిచిన దేవుడవు నీవే, ఏర్పాటు చేసుకున్నవు నీవే. ఈ స్థలం ఏంటో మాకు తెలియదు, ఇది ఎక్కడుందో మాకు తెలియదు, రమ్మని చెప్పింది నీవే. తల్లి తండ్రి ఇంటి దగ్గర నుంచి పిలిచింది నీవే ప్రభువా. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన దేవుడో కదా. ఎన్నిసార్లు దేవుడు ఎన్ని అపాయాల నుంచి దేవుడు తప్పించాడు, ఎన్ని ఇరుకుల నుంచి దేవుడు తప్పించాడు, ఎన్ని శోధల నుంచి దేవుడు తప్పించాడు, ఎన్ని సమస్యల నుంచి తప్పించాడు, ఎన్ని సాతాను యొక్క పోరాటాల నుంచి దేవుడు విడిపించాడు.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కలువరి సిలువలో తన కుమారుడు కార్చిన క్రీస్తు యేసు రక్తము నిబంధనలో మనం ఉన్నాము కనుక ఆ నిబంధనలో ఉన్న వ్యక్తికి తప్పకుండా జయం మాత్రమే కలుగుతుంది. తప్పకుండా దేవుడు సహాయం చేసి తీరుతాడు. అయితే నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ఆ నిబంధన నీడలోకి నువ్వు రావాలి. ఆ నిబంధన అవతల ఉంటే నీకు సహాయం రాదు. ఆ నిబంధనలో అవతల ఉంటే నీకు జయము రాదు. ఆ నిబంధన అవతల ఉంటే నీకు ఆశీర్వాదం రాదు. నిబంధనలోకి రా. చాలామంది నిబంధనలోకి వచ్చినట్టే ఉంటారు, కానీ నిబంధన ఇద్దరు బాధ్యత కలిగి ప్రవర్తించాల్సిన వ్యక్తులు. దేవుడు తన యొక్క ప్రమాణము జ్ఞాపకం పెట్టుకొని సహాయం చేస్తున్నాడు, కానీ నువ్వు నిబంధన మర్చిపోయే స్థితిలో ఉంటున్నావు. దేవుడు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయిన స్థితిలో ఉంటున్నావు. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో వాగ్దానం చేశావో ఎన్నిసార్లు నువ్వు మర్చిపోయి దేవుని ఆజ్ఞలను ధిక్కరించే వ్యక్తిగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, నిబంధనలోకి రా, నిబంధనలోకి రా. ఆయన రక్తపు కంచెలోకి రా, ఆయన కోటలోకి రా. నీకు భద్రత కలుగుతుంది, నీకు క్షేమము కలుగుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకి తోడుగా ఉన్నట్లుగా ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు అపజయము చూడవు, నువ్వు కింద పడిపోవు, నువ్వు భయపడవు. దేవుడు నీకు ధైర్యంనిస్తున్నాడు, దేవుడు నీకు జ్ఞానమునిస్తున్నాడు, దేవుడు నీకు వివేకాన్ని కలగజేస్తున్నాడు. ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా, ఎన్నిసార్లు సప్లిమెంటరీ రాసినా నువ్వు ఫెయిల్ అయిపోతున్నావేమో, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఆ నిబంధన రక్తమును దేవుడు జ్ఞాపకం పెట్టుకొని దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకొని ఈరోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, యేసయ్య నాకు సహాయము చేయమని నువ్వు అడిగినప్పుడు, నీకు ఉద్యోగం లేదా, నీకు ప్రమోషన్ రావట్లేదా, లేకపోతే నువ్వు ఉన్న ఉద్యోగ స్థలంలో నిన్ను ఇబ్బందులు పెడుతున్నారా, లేదంటే నీ ఇంటి యొక్క స్థలం గురించి నిన్ను ఇబ్బందులు పెడుతున్నారా, లేదంటే నిన్ను మనుషులు అవమానిస్తున్నారా, లేకపోతే నిన్ను ఎవరైనా మరి డబ్బులతో మోసము చేశారా, నమ్మించి మోసము చేస్తారా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఈరోజు నువ్వు కన్నీరు కార్చి యేసయ్యా అని ఒక్క మాట పిలువు. నువ్వు ఉన్న ఇంట్లోకి ఈరోజు దేవుని యొక్క మహిమ దిగి రాబోతుంది. నువ్వు ఉన్న స్థలములోకి దేవుని యొక్క మహిమ దిగి రాబోతుంది. నువ్వు ఉన్న ప్రదేశంలోకి, నువ్వు ఉన్న దేశంలోకి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ దిగి రాబోతుంది. దేవునిని విడిపించబోతున్నాడు. నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు. ఆ సమస్యను దేవుడు సాక్షి రూపంగా మార్చబోతున్నాడు. ఆ పోరాటాల్ని దేవుడు నిన్ను నిలబెట్టి, ఈ పోరాటంలో నుంచి దేవుడు నాకు విడిపించి జయాన్ని కలగజేశాడని సాక్షి రూపంగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఆ సమస్యను సాక్ష్యంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆ ఇబ్బందిని దేవుడు అనేక మందికి నువ్వు బలపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇది కేవలము ఆయన కుమారుడైన క్రీస్తు యేసు చేసిన ఆ యొక్క రక్త బలియాగము వలనే ఈ కార్యములు జరుగుతున్నాయని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. హల్లెలూయా. నువ్వు ఎవరైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. 3-4 తరాల శాపం ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు. ఇదిగో అపవాది కట్టిన ప్రతి ఒక్క బంధకాలు, సంఖ్యలన్నీ దేవుడు నిర్మూలము చేస్తున్నాడు. ఎటువంటి చీకటి శక్తులనైనా దేవుడు విడిపిస్తున్నాడు. ఇప్పుడే యేసు నామములో దేవుడు నీకు జయాన్ని కలగజేస్తున్నాడు. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరానికి దేవుడు విడుదల కలగజేస్తున్నాడు. నీ మనసుకు దేవుడు స్వస్థత కలగజేస్తున్నాడు. నీ ఆత్మకు దేవుడు స్వస్థత కలగజేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు బానిసత్వంలో లేవు, కానీ నువ్వు విడిపించబడ్డావు. దేవుని ఆత్మతో నింపబడ్డావు. తన కుమారుని ఆత్మతో నింపబడ్డావు. తన కుమారుని ఆత్మతో నింపబడి అబ్బా తండ్రి అని నువ్వు మొర పెడుతున్నావు. దేవుడు నీ కొరకు సహాయం చేయడానికి దిగి వస్తున్నాడు. హల్లెలూయా. నీ కన్నీరు దేవుడు తుడుస్తున్నాడు. నువ్వు ఇక్కడ నుంచి ఏడవాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఒంటరి అయ్యాను అని నేను ఏడవాల్సిన అవసరం లేదు. ఆమేన్. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఏడుస్తున్నాను, ప్రభువా నాకు సహాయం చేయండి. ఇప్పుడు నేను ఎవరిని మరి బాపు అని పిలవాలి? మా డాడీ నేను బాపు అని పిలుస్తాం, ఒక్కోసారి బాపయ్య అని పిలుస్తాం. ఎవరిని నేను బాపయ్య అని పిలవాలి? మా నాన్నగారు చనిపోయిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా, ఆ గ్యాప్లో మా నాన్నగారి వయసు అంతా ఒక నాన్నగారు పరిచయం అయ్యారు.
పరిచయం అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అమ్మ నేను మీ నాన్నగారు లాంటి వాడనే, నన్ను డాడీ అని పిలుస్తావా అన్నాడు. నాకు డాడీ అంటే కొత్త పదం అది, నేను డాడీ అని ఎప్పుడు డాడీని పిలవలేదు కదా. సరే నన్ను డాడీ అని పిలుస్తావా అన్నాడు. ఆయన నోరు తెరిచి అంత అడిగినప్పుడు, నాకు నీలాంటి కూతురు ఉందమ్మా, నాకు డాడీ అని పిలువు అన్నాడు. సరే డాడీ అన్నాడు. ఇది అప్పటి నుంచి ఒక నెల రోజుల వరకు మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా డాడీ అని పిలువమ్మా పర్వాలేదు అని చెప్పినప్పుడు డాడీ డాడీ అని పిలిచేదనమాట. తర్వాత రాను ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. మరి ఏంటో ప్రాబ్లం మాకు అసలు తెలియదు. అండ్ కంప్లీట్గా కట్ అయిపోయాడు. తర్వాత నేను ఆలోచించాను, ఎక్కడ డాడీ డాడీ అని మనం చెప్పి కూతురును అని చెప్పి డాడీ అని మనం చెప్పాడు కదా, ఎక్కడ ఇప్పుడు డాడీ? ఎవ్వరు కూడా పరాయి వాళ్ళు డాడీ అవ్వరు కదా, ఎంతైనా సొంత డాడీ అని చెప్పి, దేవా నేను ఎవరిని పిలవాలి బాపయ్య అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మీ యొక్క నాన్నను అంటే ఒక స్పెషల్ పేరుతో పిలుస్తావు కదా బాపయ్య అని, అలాగే యేసు ప్రభు కూడా తన యొక్క తండ్రిని అబ్బా అని పిలిచేవాడంట, అబ్బా తండ్రి అని పిలిచేవాడంట. అంటే యేసు ప్రభువు పిలిచే ఆ పేరుతో ఎవ్వరు కూడా పిలవలేదు ఇంతవరకు. పాత నిబంధన కాలంలో దేవుణ్ణి దేవుడిగా ఆరాధించేవారు, తండ్రిగా ఆరాధించలేదు. అందుకే యేసు ప్రభు వచ్చి పరలోకమందున మా తండ్రి అని అనగానే అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యులు అక్కడున్న శాస్త్రులు అందరూ యేసయ్య మీద ఎగబడి, తండ్రి అంటున్నావేంటి, దేవదూషణ చేయడానికి వచ్చావా నువ్వు అని చెప్పి యేసు ప్రభుని తిరస్కరించారు. అప్పటి వరకు దేవుని తండ్రి అని ఎవరు అనలేదు. అయితే యేసు ప్రభు అంట అబ్బా తండ్రి అని పిలిచేవాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీవు పిలిచినట్టుగా ఎవ్వరు కూడా బాపయ్య అని వారి నాన్నని పిలవరు కదా, అలాగే యేసు ప్రభు కూడా ఎవ్వరు పిలవనట్లుగా ఆయన తన తండ్రిని అబ్బా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు అబ్బా తండ్రి అని పిలవచ్చు అన్న. హల్లెలూయా. నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఎంత సంతోషం. ఇది అద్భుతమైన మాట కదా. అబ్బా తండ్రి ఆయన పిలుస్తున్నాడు, ఇప్పుడు ఆయన తండ్రిని నువ్వు అబ్బా తండ్రి అని పిలువు అన్నాడు. వావ్, నా కన్నీళ్ళు ఆగిపోయాయి. నాకు చాలా సంతోషం వేసింది. అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబిస్తాడు. నేను అప్పటి నుంచి అవును దేవా నువ్వు నాకు అబ్బా తండ్రి, ఆయన కుమారుని ఆత్మ నాలో ఉంది కనుక అబ్బా తండ్రి అని నేను పిలుస్తున్నాను. అప్పటి నుంచి నా వేదన పోయింది. అప్పటి నుంచి నాకు ఎవరు డాడీ అవసరం లేదు, నా పరలోకమందున దేవుడే నాకు డాడీ అని. ఈరోజు నువ్వు కూడా బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ తండ్రి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, నువ్వు కూడా నాలేగో తండ్రిని కోల్పోయి బాధపడుతున్నావేమో. దేవుని వైపు చూడు.